హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, మిధానిలో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో నేను ఈ వీడియో వేయడానికి కొంచెం లేట్ అయింది. 25 నుంచి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయి. సో ఆ ఇంటర్వ్యూస్ ఏంటి, ఆ పోస్టులు ఏంటి అనేది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇంటర్వ్యూస్ కూడా వచ్చే నెల మనకి 7వ తారీఖు 8వ తారీఖు వరకు కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. అది ఎలా, ఏంటి, ఏం పోస్టులు, కంప్లీట్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అంటే మిధాని. సో ఇది మనకి హైదరాబాద్ లోనే ఉంది. సో ఈ మిధానిలో మనకి డిఫరెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, కంచన్ బాగ్, హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు, లోకల్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు. సో మనం ఇక్కడ కెరీర్ ఆప్షన్ లోకి వెళితే ఇక్కడ మీకు పోస్టులు ఇక్కడ చూపిస్తున్నాయి. వాక్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఇవి. సో 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. దీని అడ్వర్టైజ్మెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు అడ్వర్టైజ్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ నోటీస్, వాక్ ఇన్ సెలెక్షన్ ప్రాసెస్, డైరెక్ట్ ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక్కడ వెన్యూ వచ్చేసి మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం అని ఇచ్చారు. టైమింగ్ కూడా ఇచ్చారు, మార్నింగ్ 8 నుంచి 10:30 అండ్ ఓన్లీ 2.5 hours అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఈ మార్నింగ్ లోనే ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి, టైం కూడా ఇచ్చేసారు. సో ఈ టైంలో అంటే మనం అక్కడ 8 to 10:30 లోపల ఇంటర్వ్యూ అయిపోతుంది కూడా. సో ఇంటర్వ్యూ డేట్స్, పోస్టులు అన్ని ఇచ్చారు ఇక్కడ. అదేంటో మనం చూద్దాం. ఏప్రిల్ నెలలోని 25వ తారీఖున ఆల్రెడీ 25వ తారీఖు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో 26 కూడా అయిపోయింది నేను ఈ వీడియో వేసేటప్పటికి. అయితే 25న ఏమున్నాయంటే అసిస్టెంట్ లెవెల్ ఫిట్టర్ అంటే ఎస్ఎస్సి, ఐటీఐ ఫిట్టర్ ఉంటే సరిపోతుంది. 3 years మాక్సిమం ఎక్స్పీరియన్స్, మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. పోస్టులు వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. సో దీని ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇక 26వ తారీఖు 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్ ఇది. ఇక్కడ మీకు చూస్తే అదే డేట్ లోనే మీకు అంటే ఈ డేట్స్ లోనే మీ ఏప్రిల్ నెలలోనే ఈ రిటర్న్ టెస్ట్, ట్రేడ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. శాలరీ వచ్చేసి 29,920 ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫిట్టర్ ఉంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్, టర్నర్ ఉంటే టర్నర్, వెల్డర్ ఉంటే వెల్డర్, ఐటీఐ సబ్జెక్ట్. అయితే నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు 28వ తారీఖునైతే అసిస్టెంట్ లెవెల్ టర్నర్ ఉంది, అసిస్టెంట్ లెవెల్ వెల్డర్ ఉంది. ఇది ఓబీసీకి ఒకటి ఉంది, 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీకి ఒకటి, అన్రిజర్వ్డ్కి ఒకటి ఉంది. ఇది 29,920 అనేది ఉంటుంది. ఐటీఐ అనేది ఉండాలి. ఇక మే నెలలో ఉన్నాయి. మే నెలలో 5వ తారీఖున వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ ఇది మెటలర్జీ పోస్టులు అయితే 23 పోస్టులు ఉన్నాయి. సో ఇది కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని ఉన్నాయంటే అన్రిజర్వ్డ్కి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 6 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 2 ఉన్నాయి. అలాగే 6వ తారీఖున మే నెలలో అసిస్టెంట్ లెవెల్ 4 ఇది మెకానికల్ సబ్జెక్ట్ ఉండాలి. 5 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 1, ఎస్సీకి 1 అయితే ఉంది. ఇక 7వ తారీఖున కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. దీని అసిస్టెంట్ లెవెల్ 4 క్యాడ్ ఆపరేటర్ 1 పోస్ట్ అయితే ఉంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. వీటి సాలరీస్ వచ్చేసి 32,770 రూపాయలు అయితే ఇచ్చారు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి పై వాటికి అయితే ఐటీఐ. సో ఐటీఐ మీద అక్కడ పైన జరుగుతున్నాయి. ఇక్కడ మే నెలలో వచ్చేసి డిప్లొమా ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ దీనికైతే. ఇక దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్. ఇక దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ ఇచ్చారు. ఇక మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా ప్రతిదీ ఇచ్చారు. దీనికైతే 1 year ఇచ్చారు. సో క్యాడ్ అవన్నీ తెలిసి ఉండాలి. ఇక పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి 1 year ఉంటుంది. అప్ టు 3 years అయితే ఇస్తారు. బేస్డ్ అండ్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్. ఇక బేస్డ్ అండ్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ దీని మీద మనకి 3 years అనేది ఇవ్వబడుతుంది. అలాగే బెనిఫిట్స్ ఏమంటాయంటే పిఎఫ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది. విల్ బి ఎక్స్టెండ్ యాజ్ పర్ రూల్స్. ఇంకా పెంచుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే 3 సంవత్సరాలే కాదు, మీరు ఇచ్చే సర్వీస్ ని బట్టి, పెర్ఫార్మెన్స్ ని బట్టి ఎలా మీకు జాబ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జనరల్ గా ఇవి ఎలా ఉంటాయంటే
ఒకసారి వన్స్ మనం ఇటువంటి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే అది కంటిన్యూ అయిపోతూ అలాగా ఇయర్స్ కూడా చేసుకుంటూ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది మిదాని అనేది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ట్రై చేయండి ఎవరైనా ఉంటే. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాక్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బి క్యారీడ్ అవుట్ కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్, మిదాని కార్పొరేట్ ఆఫీస్, ఆడిటోరియం, కంచన్బాగ్, హైదరాబాద్. ఇక్కడే ఉంటుంది. డైరెక్ట్ ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రీచ్ ద వెన్యూ అండ్ ద మెన్షన్ డేట్స్ బై 8 hours అంటే మార్నింగ్ 8 కి. అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ 10:30 అంటే చూడండి అలౌ చేసే టైం ఇది. తర్వాత మిమ్మల్ని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 10:30 తర్వాత కంటిన్యూ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో అలౌ చేసే టైం ఇది, అందుకే ఇది అలౌ చేసే టైం పైన ఇచ్చింది. ఇక తర్వాత ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మే అప్లై అండ్ ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టిఫులేటెడ్ అబౌవ్ షుడ్ బి యాజ్ ఆన్ 16/4/2025కి వాళ్ళు అడిగిన ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ mandatory bring all the original certificates and testimonies with one set of photocopies. సో ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు మీ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఏదైతే అది, కేటగిరీ అంటే క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి 10th, ఫైనల్ డిప్లొమా సర్టిఫికేట్స్, ఐటీఐ, ఎన్ఏసి, తర్వాత ప్రూఫ్ ఆఫ్ స్పెషలైజేషన్, ట్రేడ్, పర్సంటేజ్ మార్క్స్, కన్సల్టేటెడ్ మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నారు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ప్రమోషన్స్ ఉంటే ఇంతకుముందు ఎక్స్టెన్షన్ చేసి ఉంటే ఇవన్నీ కూడా ఉంటున్నారు. ఇక ఇన్ అడిషన్ టు ద వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కంపల్సరీ. షుడ్ మ్యాండేటరీ ప్రొడ్యూస్ డాక్యుమెంట్ పేరెంటింగ్ టు ఈఎస్ఐ పిఎఫ్ ఒకవేళ ఉంటే, ఇంతకుముందు ఏమైనా చేసి ఉంటే, లేకపోతే లేదు. ఇక ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా 16/4/2025 కట్ ఆఫ్ ఈ డేట్ వరకు వాళ్ళు అడిగినవన్నీ ఉండాలి కట్ ఆఫ్ అనేది. సో ఇది మెయిన్. టీఏడిఏ అయితే ఇవ్వరు, మనమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్స్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే అలౌ చేయనివ్వరంట. సో ఇంటర్వ్యూ రోజున ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో మరి దీనికి ఎలా అంటే డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇక డైరెక్ట్ మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోవడం అన్నమాట. ఇక్కడ ఇచ్చింది అదే మనకి అడ్వర్టైజ్మెంట్ లో డైరెక్ట్ ఇచ్చేశారు. మీరు డైరెక్ట్ ఈ సర్టిఫికేట్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా మీరు బాగా చదువుకొని మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ద పోస్ట్ ఆర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ, డు నాట్ ప్రొవైడ్ ఎనీ క్లెయిమ్ ఫర్ పర్మనెంట్ అబ్జర్ప్షన్. అంటే రేపొద్దున మీరు జాబ్ ఇచ్చిన తర్వాత దీన్ని పర్మనెంట్ చేయడానికి మీరు ఎట్లా క్లెయిమ్ చేయడానికి ఉండదు అని అంటున్నారు. అలాగే డిసిషన్ ఆఫ్ మిదాని మేనేజ్మెంట్ రికార్డింగ్ ద సెలెక్షన్ విల్ బి ఫైనల్. మిదానిదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. కొర్రిజెండం ఇఫ్ ఎనీ రిలేటెడ్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ షల్ బి గివెన్ ఓన్లీ ఆన్ అవర్ వెబ్సైట్. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ వెబ్సైట్ లోనే ఈ పోస్టుల గురించి కూడా వస్తాయి, అక్కడే చూసుకోండి మీరు అంటున్నారు. టీఏడిఏ అయితే ఇవ్వరు. తర్వాత ఇవన్నీ కూడా ఆల్ రిజర్వ్ రైట్స్ అన్ని కూడా మిదానిగా ఉంటాయి. ఇక మీడియం ఆఫ్ సెలెక్షన్ టెస్ట్ అయితే ఇంగ్లీషు అయితే ఉంటుందంట. రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ, అదర్ లాంగ్వేజ్ అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వండి మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మనకి 7/5/2025 వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి డైరెక్ట్ మిధానిలో. సో డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ పోస్టులకి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.